హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డే టు వెయిట్ లాస్ రెసిపీస్ అయితే చూపించబోతున్నానండి. హెల్దీ అండ్ టేస్టీగా తింటూనే బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా బరువు తగ్గుతారండి. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు ఓట్స్ అండ్ సేమ్ క్వాంటిటీలో సూజీ రవ్వ తీసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకున్నాక అందులోకి కొద్దిగా పెరుగు, కొత్తిమీర, తురుముకున్న అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ అండ్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఈ దోశ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. ఈలోపు గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా రోస్ట్ చేసుకున్న శనగలు, పుదీనా, కొత్తిమీర, అల్లం, సాల్ట్, పచ్చిమిర్చి అండ్ కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత దోశలు ఈ విధంగా చిన్నవిగా వేసుకోవాలి. దోశల్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత ముందుగా తురుముకున్న క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, కొత్తిమీర అండ్ చివరిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా తిప్పి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు దోశని కాల్చుకొని తీసేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఓట్స్ ఊతప్పం అయితే రెడీ అయింది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవడం వల్ల చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇప్పుడు లంచ్ ప్లేట్ అయితే చూపిస్తున్నానండి. లంచ్లోకి పప్పు, తోటకూర కర్రీ, ఒక చపాతీ అండ్ కొన్ని కుకుంబర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూపించిన లంచ్ ప్లేట్లో తక్కువ కార్బోహైడ్రేట్ ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డిన్నర్లోకి చనా సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సాల్టెడ్ చనా, ఆనియన్స్, క్యారెట్, కుకుంబర్, టొమాటో, కొరియాండర్, కార్న్, చాట్ మసాలా, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన చనా సలాడ్ చాట్ అయితే రెడీ అయింది. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.